పోతావు పో, నీ ఇష్టం, నమ్ముకున్నావుగా దేవుడే నిన్ను పోషిస్తాడులే, ఆయన నిన్ను చూస్తాడులే అని తల్లి తండ్రి కుమారుని ఇంట్లోంచి బయటికి గంటేసి పెద్ద కొడుకు మొత్తం ఆస్తి అంతా ఉన్నదేదో కొద్ది ఆస్తి అతనికి రాసేసి చిన్న కుమారుడికి అసలు ఏమాత్రం రాకుండా తల్లిదండ్రులు అన్యాయం చేశారు ఆ బిడ్డకు. ఎందుకోసం అంటే ప్రభువుని అంగీకరించాడని. ఆ యవనస్తుడు ఏం బాధపడలేదు. ఏం పర్లేదండి, నాకు దేవుడు ఇవ్వాలనుకున్నవాడు ఇస్తాడు, ఆయన ఇచ్చేది నాకు ఆశీర్వాదకరం, నాకు ఏది కావాలో ఏది అవసరమో నా దేవుడు తగిన సమయంలో నాకు ఇస్తాడని నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి గారితో పాటు సువార్తకు వెళ్ళేవాడు, రాత్రి వచ్చి చదువుకునేవాడు. అలా చదివి ఎట్టకేలకు ఒక బ్యాంక్ జాబ్ సంపాదించగలిగాడు. బ్యాంక్లో ఒక జాబ్, ఒక క్లర్క్గా జాబ్ వచ్చింది. తను చదువుకున్న చదువును బట్టి చాలా చక్కని జాబ్ వస్తే తండ్రి గారు ప్రార్థన చేసి పంపించారు, యవనస్తుడు నువ్వు ఎక్కడున్నా నమ్మకంగా ఉండు, దేవుడు నీకు ఇచ్చిన ఆ జాబ్ని నమ్మకంగా చేయి అని పంపించినప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొంతకాలానికి జరిగిన విషయం ఏంటంటే, ఈ పెద్ద